Hi, this is Priya. Welcome to BB News. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రావణ శుద్ధ విధియ శ్రీ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం స్వామివారి జన్మ నక్షత్రం మక కావడంతో తెల్లవారుజామున 2 గంటలకు వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు మరియు అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల సుప్రభాత సేవతో మేల్కొల్పి 4 గంటలకు స్వామి అమ్మవార్లకు అభ్యంగన స్నానం ఆచరింపచేసి అనంతరం మహాన్యాస రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం, జన్మ నక్షత్ర జపాలు, పారాయణాలు, నవగ్రహ మూలమంత్ర జపాలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు ధరింపచేసి వివిధ రకాల సుగంధభరితమైన పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తులకు 7 గంటలకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. తదుపరి 9 గంటలకు స్వామి అమ్మవార్లకు వారి పేరు మీద ఆయుష్ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఆసీనులు గావించి ఆలయ ప్రాంగణం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. ఈ దర్శనానంతరం భక్తులకు స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదంబం ప్రసాదం వితరణ గావించారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామాలయం ఎదురుగా ఉన్న కళావేదిక వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, ఆలయ ఏఈఓ దామర కృష్ణారావు, ఏపీఆర్ఓ గణపతి రుత్వికులు తదితరులు పాల్గొన్నారు. ఆయన వచ్చారు. వారు టీటీడీ వేద పండితులు. వారు కూడా మల్లేశ్వర శర్మ గారు, వారిని కూడా మనం ఈ సంవత్సరం సత్కరించుకుంటాం. తర్వాత శ్రీపాద వెంకటరామ సుబ్రహ్మణ్య శర్మ గారు, కొవ్వూరు